నష్టపోయితే మనం డబ్బులు పెడుతున్నాం అంటారు. ఇవాళ దగ్గర దగ్గర ఈ 10 ఇయర్స్ లోపల ఈ ప్రభుత్వం వచ్చినాక 25,00,000 కోట్లు వాళ్ళందరికీ రాయితీలు నాకు తెలిసి వాళ్ళని తగ్గించారు. మీరు కమ్యూనిస్ట్ పార్టీల ఆర్గ్యుమెంట్స్ అన్ని తీసుకొస్తున్నారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గ్యుమెంట్ కాదు, మీరు చెప్పిన దానికి మీరు చెప్పింది ఇక్కడ నష్టపోతే ఇవ్వకూడదు అన్నారు. దీన్ని ఒప్పుకుంటా, నేను వస్తున్నా, కరెక్ట్. నేను వస్తా. మీరు చెప్పింది దగ్గరికి వస్తా, ఒక్క నిమిషం. మీరు ఎట్టాగో అక్కడికి వచ్చారు కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మటాన్ని కూడా నాకు అబ్జెక్షన్ ఏం లేదు పౌరుడిగా. స్టీల్ ప్లాంట్ ఇవాళ దాని ఖరీదు దగ్గర దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉంది. వాళ్ళు 40,000 కోట్లుగా అమ్ముతాం అంటున్నారు. 40,000 కోట్లకి ఎట్లా అమ్ముతారు? అది కూడా ప్రశ్నించిన వాళ్ళు లేడు. నా ప్రాబ్లము అమ్మటం అనేది మీరు చెప్పినట్టు నిజంగా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు అమ్మొచ్చు, అమ్మితే. బట్ దానికి ప్రజల సొమ్ము, మన సొమ్ము ఇదంతా. ఆ లక్షల కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ప్రజల సొమ్ము. దాన్ని 40,000 కోట్లకి నీ ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకో. అది కూడా మనకి వీఆర్ నాట్ బాదర్డ్. వచ్చినట్టు అమ్మడానికి వెళ్ళలేదు. అట్లా ఒకవేళ కాంపిటేటివ్ బిడ్డింగ్ లో ట్రాన్స్పరెంట్ గా హైయెస్ట్ వాల్యూ వచ్చేట్టు చేయాలి. హైయెస్ట్ వాల్యూ వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు దీంట్లో రెండు ఉన్నాయి. చేశారు కదా. అది ప్రభుత్వం చేయాల్సిన పని చేసి చేయాల్సిన అవసరం లేని పనులు ప్రభుత్వం వదిలేసుకోవాలి. అది ముందు సూత్రప్రాయంగా ఒప్పుకుంటే ఎలా చేయాలి దానికి పద్ధతులు ఉంది. ఉదాహరణకి నా దృష్టిలో ఒక ప్లాంట్ అమ్మేయాల్సిన అవసరం లేదు. స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మీరు కంట్రోలింగ్ షేర్ వాడికి ఇవ్వండి, మీరు షేర్ మీ దగ్గర ఉంచుకోండి, మేనేజ్మెంట్ వాడి చేతికి ఇచ్చినా కూడా మీకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 10 ఏళ్ల క్రితం ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి, ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి ఈ డిఫెన్స్ కంపెనీలు, హెచ్ఏఎల్ కానీ లేకపోతే మిగతా కానీ చండాలంగా ఉన్నాయి. ఈవేళ స్టాక్ ఇక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే పనితీరు బాగుపడిందో స్టాక్ వాల్యూ పెరిగింది. కాబట్టి మార్కెట్లో మనం వెళ్ళాం, ప్రభుత్వం అమ్మింది అనుకోండి, మనకి మ్యాక్సిమం రేట్ వస్తుంది. కాబట్టి ఒక ప్రైవేట్ కంపెనీ ఎట్లాగైతే అమ్ముకుంటున్నప్పుడు మ్యాక్సిమం రేట్ కోసం ప్రయత్నం చేస్తాం, మనం దానికోసం చేయాలి. దానిలో ఏమాత్రం నిర్వాదాంశం అది. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ మనకు అనవసరం. అది తప్పలేదు. ఉదాహరణకి అరుణ్ శౌర్య గారు మంత్రిగా ఉండగా వాజ్పేయి ప్రభుత్వంలో నిఖార్స్ అని నిజాయితీ పడి ఎవరికి ఆయన మీద సందేహం కాబట్టి ధైర్యంగా చేయగలిగారు. ఇప్పుడు ఆ నాయకులకి 100% నిజాయితీ లేకపోతే, వాళ్ళ దగ్గర ఉన్న అధికారులు 100% నిజాయితీ లేకపోతే ధైర్యంగా మాట్లాడలేరు, ధైర్యంగా చేయలేరు. అంతా సషబెస్ట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు చూసారా, మేము పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజ్ చేస్తామని రాసుకుంటున్నారు, బడ్జెట్లో పెట్టుకుంటున్నారు అంకెలు. ఎక్కడ చట్టం, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలకి విశ్వాసం లేదు. ఆ విశ్వసనీయత ఉన్న వాళ్ళు పద్ధతి ప్రకారం చేయాలి. ఉదాహరణగా వేదాంతాకి వాళ్ళు అమ్మితే హిందుస్థాన్ ఇంకో మరొకటో, మనం ఆనాడు అమ్మిన రేటు కంటే డబుల్ మనకి ప్రతి సంవత్సరం ట్యాక్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. మీరు అమ్మినటువంటి రేటు కంటే వాళ్ళకి వచ్చిన డబ్బుల కంటే దానికి రెట్టింపు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తుంది. మీ దగ్గర ఉంటే ఊరికి వెళ్ళబడి ఉండేది జీవోత్సవంలో గొంగడి పురుగులాగా. అట్లా చేయాలి. ఇక రెండోది, ఖచ్చితంగా ఈ కొన్ని కంపెనీలు కనుక కాయిలా పడినట్టయితే మీరు చెప్పిన గొడవ ఉన్నది, కొంచెం లోతుకి వెళ్దాం. ఈ ఆర్గ్యుమెంట్ చాలామంది వాడుతున్నారు, నిజాయితీకి మాట్లాడదాం. ప్రపంచంలో లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అన్నది గత 300-400 ఏళ్ల నుంచి వచ్చింది. అప్పటిదాకా ఏమిటంటే అసలు పెట్టుబడి పరిశ్రమ అనేది వ్యవసాయము, లేకపోతే చిన్న వృత్తి, వ్యవసాయబంధ వృత్తి చేస్తాం అమ్ముతాం, అంతే. ప్రాపర్టీ రేట్ తప్ప ఇంకోటి లేదు. మీరు ఒక మార్కెట్ అన్న తర్వాత, మార్కెట్ అంటే ఏమిటి, సినిమా ఉంది, మీరు సినిమా తీస్తారు, ఆయన సినిమా తీస్తారు, అన్నీ ఆడవు. ఒక సినిమా మీరు ఎంత కష్టపడినా కూడా ఫెయిల్ అయిపోతుంది, ఇంకో సినిమా అద్భుతంగా రాణిస్తుంది. మీరు మంచి ఉద్దేశంతో మీరు ఒక సినిమా తీసినప్పుడు, మీ దురుద్దేశం లేనప్పుడు, మార్కెట్ కండిషన్స్ వల్ల వివిధ కారణాల వల్ల ఫెయిల్ అయిపోతే మీ కుటుంబం నాశనం అయిందనుకోండి, మీరు బెకార్ అయిపోయినారనుకోండి, రేపొద్దున ఎవరు రాదు దానికి. అలాగే ఒక ఫ్యాక్టరీ పెట్టారు, మీరు ఒక టీవీ ఛానల్ పెట్టారు, మంచి ఉద్దేశంతో పెట్టారు, మీ విశ్వ ప్రయత్నం చేశారు, మార్కెట్లో తట్టుకోలేకపోయినారు. అప్పుడు లయబిలిటీ మీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండాలి. మీ కంపెనీ పోతుంది కానీ మీ చేతుల్లోంచి మీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలి. ఇది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. అందుకని మార్కెట్ ఎకానమీలో ఏమవుతుందంటే 100 కంపెనీలు వచ్చినప్పుడు 100లో కొన్ని సక్సీడ్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. వాళ్ళ తప్పేం లేకుండా ఉంటే అది సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ లాసెస్ని. ఓవరాల్గా మార్కెట్ ఎకానమీ పెరుగుతుంది కాబట్టి బ్యాంకులకు ఓవరాల్గా లాభాలు వస్తాయి కాబట్టి ఆ లాభాల్లో దీన్ని అడ్జస్ట్. అందుకని ఇంట్రెస్ట్ రేట్లో 1% ఈ రకం కాయలు పడే లోన్లకు ఉంటాయి. 2, మనకేమవుతుంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ కాయల పడే లోన్లు తగ్గుతాయి. 2014-15లో 12.5% మన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కాయలా పడ్డ లోన్లు ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఈవేళ మనం నిజంగా అభినందించాలి, 4.5% తీసుకొచ్చారు, బాగుపడింది. అంటే 8% బ్యాంకుల్లో ఉన్న మొత్తం డబ్బు 8% అంటే మన 10 లక్షల కోట్ల డబ్బు అది. ఆ డబ్బు సేవ్ అయింది దేశానికి. 3, అయినా కూడా గతంలో ఇచ్చిన లోన్ల వల్ల కాయలా పడ్డాయి. దానివల్ల గత 7-8 ఏళ్ళుగా 5 లక్షల కోట్ల రూపాయలు మన పన్నుల డబ్బుల నుంచి బ్యాంకులు కట్టాల్సి వచ్చింది. మన పన్నుల డబ్బు పోయింది. ఎందుకు జరిగింది? గవర్నమెంట్ చేతుల్లో బ్యాంక్ ఉంది కాబట్టి ఒక ఎంపీ గారో లేకపోతే మంత్రి గారో ఫోన్ చేసి మా వాడు వచ్చాడే వాడికి లోన్ ఇవ్వనగానే కాదనే సమస్య లేదు. అలాంటివన్నీ ఫెయిల్ అయిపోయినాయి.
మార్కెట్లో నిజంగా తట్టుకోలేక చిత్తశుద్ధ ప్రయత్నం చేసిన ఫెయిల్ అయితే అది వేరే విషయం. కానీ రాజకీయ కారణాలుగా లోన్లు ఇచ్చి ఆ కారణంగా బ్యాంకు ఫెయిల్ అయిపోతే అది పూర్తిగా రాజకీయం తప్పు, పరిపాలన తప్పు. అవును. దానికి పరిష్కారం ఏంటి? ఇండియాలో మనకి 2 పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. అవి ఏవి కూడా గవర్నమెంట్ బ్యాంకులు అంత పెద్దవి కాదు. హెచ్డిఎఫ్సి ఉన్నది. హెచ్డిఎఫ్సి ఈవేళ హెచ్డిఎఫ్సి బ్యాంకు భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మొత్తం కంటే మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద బ్యాంకు. ఇవన్నీ కలిపినా కూడా హెచ్డిఎఫ్సి ఎక్కువ ఉంది. ఎందుకని? హెచ్డిఎఫ్సిలో ఈ రాజకీయ జోక్యాలు లేవు, సమర్థంగా పరిపాలన చేస్తున్నారు. అక్కడ కాయలపడ్డ లోన్లు చాలా తక్కువ ఉంటాయి. అయినా కూడా కొన్ని కంపెనీలు నిజంగా ఏ తప్పు లేకుండా పోతే దానిలో అడ్జస్ట్ కాగలుగుతున్నారు. కాబట్టి పరిష్కారం మేము చెప్పిన దానికి ఏమిటంటే, నీకెందుకు బ్యాంకు నియంత్రణ నువ్వు చేయి, బ్యాంకు యాజమాన్యం, బ్యాంక్ ఓనర్షిప్ ప్రైవేట్ రంగానికి ఇచ్చేయి. ఆ పోయిందనుకోండి, వాడు తప్పులు చేయడం వల్ల వాడు పోతాడు, వాడు షేర్ హోల్డర్ పోతాడు. నీకెందుకు? నీకు సమస్య ఎందుకు? మనం బ్యాంకుని పన్నుల డబ్బులతో బ్యాంకులు పెట్టడం ఏంటి? రాజకీయ అధికారం ఉపయోగించి లేకపోతే పరిపాలన అధికారం ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా లోన్లు ఇప్పించడం ఏంటి? ఆ లోన్లు రాక బ్యాంక్ ఖాయిలా పడడం ఏంటి? మళ్ళీ పన్ను డబ్బుల నుంచి బ్యాంకుకి డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎయిర్ ఇండియా ఏమైంది? ఎయిర్ ఇండియా మీరు ఎందుకు నడపడం అసలు? గవర్నమెంట్ ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు మన ఖజానా నుంచి దోచిపెట్టేవాళ్ళు దేశానికి ఏమైంది? ఆ టాటాస్కి వెళ్ళింది, ఈ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళింది ఏమన్నా? ఉద్యోగాలు పోయినాయి ఏమన్నా? ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటే నేను కూడా చాలా మీరు అన్నట్టుగా ఆలోచించేవాడిని. కుర్రాడుగా మనందరూ ఇలాంటి పిచ్చేగా మన మనసులో పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ అంటే చాలా పవిత్రమైనది, ప్రైవేట్ రంగం అంటే చాలా ప్రమాదమైనది అని భావించేవాడు. ప్రమాదమైంది ఎందుకు అవుతుంది? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. ఆ రోజుల్లో నమ్మాం చాలా అపవిత్రమైందని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు సంస్థ అని చెప్పని. ప్రజలకి ఏమీ సంబంధం లేదు, మన పేరు చెప్పి వాళ్ళు దోచుకు తింటున్నారు, ఎప్పటికైనా ఇవి నాశనం అయ్యేది నాకు అర్థమైంది. నేను ప్రభుత్వ రంగ సంస్థలు నడిపాను, సమర్థంగా నడిపాను. నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా నేను వెళ్ళగానే లాభాల్లోకి తీసుకొచ్చాను. మరి అట్లాంటి వాళ్ళని పెట్టి చేసుకోవచ్చు కదా. అదే చెప్తున్నా. కానీ అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు నాకు, మనం ప్రతిష్ట కోసం ప్రజల కోసం పాటుపడ్డమే కానీ ఇది వేటగాడు పక్షి తీరు. అలా మంచివాడు తప్పుకోగానే దాన్ని నాశనం చేయటం ఖాయం. వేటగాడు నగ్గాలంటే ఒక్కసారి అదృష్టం దక్కాల పక్షిని కొట్టడానికి. పక్షి బతకాలంటే అనుక్షణం భయంతో బతకాలా, ఎప్పుడు వేటగాడి నుంచి తప్పించుకోవాలా. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేటగాళ్ళ నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఒకనాడు తప్పించుకోవచ్చు. మీరు చెప్పినట్టు ప్రభుత్వం చెప్పారు కదా ఇందాక, ఏదో షేర్ ఉండి వాళ్ళు వ్యాపారం చేసేటట్టు మనకి నష్టం లేకుండా చేసి ప్రభుత్వానికి డబ్బులు వచ్చేటట్టు ఏదో చెప్పారు కదా, అది చేయొచ్చు కదా. అదే చేస్తున్నారు చాలా కేసుల్లో. డిస్ఇన్వెస్ట్మెంట్ ఒకసారిగా అమ్మం, మనం చాలా రేరుగా అమ్ముతాం. కంట్రోలింగ్ షేర్ వాళ్ళకి ఇచ్చి, లేకపోతే మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చి మన షేర్ కొంత తగ్గించుకుని 25-30 కంపెనీ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ షేర్లు మార్కెట్లో మంచి బెస్ట్ రేట్ వచ్చేట్టుగా అమ్ముకుంటాం. ఆ రకంగా చేయాలి. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఆ రకంగా చేయాలి. అంతే తప్ప గుడ్డిగా ఆస్తులు అమ్మటం సరైనది కాదు. కాబట్టి పద్ధతుల విషయంలో మనం గట్టిగా పట్టుబట్టాలి. మనకు మ్యాక్సిమం రావాలి, మన ఖజానాకి మ్యాక్సిమం రావాలి, దేశానికి మ్యాక్సిమం రావాలి. మనం రెండు కోరుకోవాలి. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ మనకు తెలుసో తెలియదు, ఇవన్నీ మీరు చెప్పే లెక్క ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వకాలం మన రాజుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మన దేశం ఏర్పడింది. ఏర్పడినప్పుడు రాజులు విమానం వాళ్ళ దగ్గర ఉండేది, రైలు వాళ్ళ దగ్గర ఉండేది, బస్సుల వాళ్ళ దగ్గర ఉండేది, రోడ్ల వాళ్ళ దగ్గర ఉండేది, ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉండేది. అది అన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాయి కాబట్టి అనివార్యంగా గవర్నమెంట్ నడిపించడం జరిగింది. అనివార్యంగా కరప్షన్ పెరగటం వల్ల, లేకపోతే మనలో ఉన్న కుచితపు భావాల వల్ల అవి చెడిపోవటం మొదలైంది. యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం నడిపిస్తే బాగుండాలి. ఎందుకంటే మన ప్రైవేట్ రాజుగారు నడిపించుకునేవాడు, ఇప్పుడు మనం నడిపించుకుంటే సో మనం అది ఎప్పుడు జరగదు. ఇక్కడే కాదు, మీరు భరద్వాజ్ గారు, మన దేశం ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాజుల సొమ్ము ఎప్పుడు రాళ్లపాలే. ఇప్పుడు ప్రైవేట్గా ఒక రైతు ఉన్నాడు, ఎంత చిన్న రైతు అయినా కూడా వర్షం వస్తుంటే వర్షాన్ని బట్టి పంట వేస్తాడు, తుఫాన్ వస్తుందంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. మరి కోత కోసిన తర్వాత పనులన్నీ ఉన్నట్లయితే పనులు రక్షించే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే తూర్పార బట్టి అరదో తూర్పార బట్టేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో, దానికి కళ్ళంలో పెట్టినప్పుడు ఏమన్నా వర్షం వస్తుందనుకుంటే కప్పేసుకునేవాడు. నాది అన్న తపనతో. మీరు గవర్నమెంట్ ఉద్యోగం వాడి జీతం వచ్చి 9 to 5 పనిచేయరా, 10 to 5 పనిచేయరా అని చెప్పంటే, నీ పొలం మునిగిపోతే వాడికేం కావాలా, నీ ఫ్యాక్టరీ నాశనం అయితే వాడికేం కావాలా, మార్కెట్లో ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తే వాడికేం కావాలా? ఎలా సాధ్యమవుతుంది అది? నేను, నాది, నా కుటుంబము, నా పెట్టుబడి బాగుపడితే నాకు 4 రూపాయలు అంతాయి, పోతే మునిగిపోతాను అంత ఆందోళన ఉన్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణం వంటి పనిచేస్తాం.
అవును. కాబట్టి ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు ప్రభుత్వానికి ఇవ్వాలి. అవి చాలా ఉన్నాయి. ముందు నీ పని నీ చేయాలి. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. నీ పని బాగా చేస్తున్నావు. కోర్టుల్లో 18-20 ఏళ్ళు పడుతుంది. అవును. మన జేఎంఎం కేసు అరే 1998లో కేసు రావడం ఏంటి, దానికి తీర్పు 2023లో రావడం ఏంటి? సిగ్గుందా మనకేమన్నా? పోనీ ఇప్పుడు ఈ రూపంలో 2011లో వచ్చింది. ఆవిడెవరో సీతా సొరేన్ అని చెప్పని ఆ శిబు సోరెన్ గారి కోడలు. 13 ఏళ్ళు అయింది. మెడ మీద తలకాయన్నాడు ఎవడైనా సరే అరగంటలో నిర్ణయం చేయొచ్చు. అది ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటే వాడికి శిక్ష పడాలా వద్దా అన్న విషయానికి 12 ఏళ్ళు పెట్టిందండి కోర్టుకి. ఇది పరిపాలన అండి? కాదు, డెఫినెట్గా కాదు. మీకు ఆస్తి తగాదా ఉంటే మీ ఇల్లు ఎవరిన ఖాళీ చేయకుండా ఉంటే కోర్టుకి వెళ్ళడం చూద్దాం ఏమవుతుందో. ఒళ్ళు హోనం అయిపోతుంది. అది ప్రభుత్వం చేయాల్సిన పని, దానికి వేరే మార్గం లేదు. అక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నాం, గోండాల పాలన పెట్టాం. ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకోవాలా, గోండా గారి కాళ్ళు పట్టుకోవాలి. ఇది ప్రైవేటీకరణ బాగుంది మనకి. ఏది ప్రభుత్వం చేయాలో ఆ పని ఒళ్ళు దగ్గర పెట్టి బాగా చేయమనండి. అదేమిటి చట్టబద్ధ పాలన, న్యాయాన్ని అందించడం, శాంతి భద్రతలను కాపాడడం, మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు. మీరు చెప్పే ప్రకారం దానికైనా ప్రాబ్లమే కదా. ఇప్పుడు చట్టం, లా అండ్ ఆర్డర్ ఉంది. లా అండర్ పోలీస్ అండర్ గవర్నమెంట్. మీరు మనం దానికి నేను చెప్పేది అదే. దానికి కాబట్టి అక్కడ దానికి కావాల్సినట్టుగా వ్యవస్థలో మార్పులు తీసుకురండి. ఇప్పుడు నిరంతరం ఇప్పుడు ప్రజాస్వామ్యపేటంగా లోక్సత్తగాని పోరాడేది ఏంటి? ఎక్కడ ప్రభుత్వం పనిచేయాలో అది సమర్థంగా పనిచేసేట్టు ఎలాంటి మార్పులు కావాలి, ఏ సంస్కరణలు కావాలి, సమర్థంగా ఎలా పనిచేయించాలి. అది చేయకుండా అది నాశనం చేసి ఇది ఒక గోండాల రాజ్యంగా దేశాన్ని తయారు చేసి ప్రజలకు గత్యంతరం లేకుండా చేసి, అరే రోడ్డు మీద ట్రాఫిక్ సరిగ్గా నియంత్రణ ఉందండి హైదరాబాద్లో? లేదు. మీరు ట్రాఫిక్ ఫైన్లు వేస్తే 10,000 5,000 ఫైన్లు కొడితే మీరు ఒక అనౌన్స్మెంట్ చేస్తారా? ట్రాఫిక్ ఫైన్లు అన్నీ కనుక ఇప్పుడు కట్టేస్తే 80% రిబేట్. ఇది ఏమన్నా బట్టల వ్యాపారమా? సిగ్గుందేమన్నా? ఇది పరిపాలన? ఇది మనం ఏడవటం చేత కాదు చేయాల్సిన పనులు. మనకు చేతకాని పనులు ఎందుకు వెళ్తావు అనవసరంగా? నువ్వు తప్ప గత్యంతరం లేని పని నువ్వు చేత కాదు. వేరే ఒకటి బ్రహ్మాండంగా చేస్తుంటే వాడిని నాశనం చేస్తాం. అమ్మ పెట్టు అడుక్కు తిన్నానివ్వదు. ఫోన్లు ఉన్నాయి, వీళ్ళ చిత్తుల్లో పెట్టాం కదా. ఎంతమందికి ఫోన్లు అందినాయండి? ఫోన్లు పనిచేసేవి ఆ రోజుల్లో. ఎప్పుడైతే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి పోటీ పెంచామో బ్రహ్మాండంగా ఫోన్లు అందరికీ అందినాయి. ఇవన్నీ చూసాక కూడా ఇంకా ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము అంటే పిచ్చి తప్ప దీనిలో ఆలోచన ఉందా?